హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా గాయ్స్? మీకు ఒకటి చెప్తా చూడండి. స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ రాసిచ్చింది ఏంటంటే, అర్థమైతే అర్థమైందని చెప్పు, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పు, అంతేగాని నీకు అర్థమై నాకు అర్థం కాకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? నీకు అర్థమైందో లేదో అని అర్థమైందా అనేది స్వీట్గా చెప్పాలి అని, లేదంటే 5 స్టార్ కొనియాల. అది మళ్ళీ వాళ్ళు అంతలో కొంచెం టైం ఇస్తారు. అలా టైం ఇస్తే ఒక 5 మినిట్స్, 6 మినిట్స్, ఒక 10 మినిట్స్ అట్లా టైం ఇస్తారు. ఇది బట్టి కొట్టి చెప్పాలా స్కూల్లో అని. అలా ఛాలెంజ్ చేయడంలో నేను బాగా ఫస్ట్ ఉంటా. ఇంకా అందుకని ఇంకా బట్టి కొట్టి నేర్చుకునే. ఆమె సరిగా చెప్పలేకపోయింది, కానీ నేను ఎంత టకటకా నేర్చుకొని టకటకా చెప్పేసిన. ఎందుకంటే నా వాయిసే కొంచెం ఫాస్ట్గా ఉంటుందా, అందులో ఇంకా నేను నేర్చేసుకుంటే స్పీడ్గా చెప్పగలను. అట్లా ఇంకా నేర్చుకొని టకటకా చెప్పేసా. ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. అర్థమైతే అర్థమైంది చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పి. అంతేకాని నీకు అర్థమై నాకు అర్థం కాకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? నీకు అర్థమైందో లేని అర్థమైందా అట్లా చెప్పేదాన్ని. అటు స్పీడ్. అదే కాదు, ఇంకా ప్రేమను ప్రేమతో కానీ, ప్రేమించబడిన ప్రేమని ప్రేమతో ప్రేమగా ప్రేమించబడుతుంది. అలాంటివి కొన్ని టాస్కులు ఉంటాయి స్కూల్లో. బాగా ఎంజాయ్గా ఉంటారు కదా అందరూ, బ్యాచులు. స్కూల్ నుంచి చదివేటప్పటి నుంచి బ్యాచ్లే, చిన్నప్పటి నుంచి బ్యాచ్లే మాకైతే. ఇప్పటికీ బాగుంటారు అందరూ. అంటే బ్యాచ్లుగా అయితే లేరు, కానీ ఎందుకంటే ఒక స్కూల్ ఒక దగ్గర, ఒక కాలేజ్ ఒక దగ్గర, ఒక కాలేజ్ ఒక దగ్గర అట్లా రౌండ్ అంతా తిరిగి ఇప్పుడుకు చిన్నప్పటి నుంచి చదివిన స్కూల్ ఫ్రెండ్స్ మారిపోయి ఇప్పుడు వేరే ఫ్రెండ్స్ వచ్చిన్నారు. స్కూల్ ఫ్రెండ్స్ని ఏం మిస్ చేసుకోవాలా, వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కాదు, బెస్ట్ అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అంట్లో బెస్ట్ ఫ్రెండ్స్ అందరికి ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. నాకు ఉండారు బెస్ట్ ఫ్రెండ్స్. చాలా అంటే నాకు ఎక్కువ ఏడ్చడం ఇష్టం ఉండదు ఫస్ట్. ఏ విషయంలో అయినా మా ఫ్రెండ్స్ అయినా కానీ, అంతెందుకు సాంగ్స్ అయినా కానీ ఏడ్చే సాంగ్స్ పాడొద్దు అని చెప్తా. కానీ నాకున్న ఫ్రెండ్స్లో మా కాలేజ్ దగ్గర అయితే రూమ్ ఫ్రెండ్స్ మొత్తం ఏడ్చే సాంగ్స్ పాడతారు ఎక్కువ. జోవియల్గా పాడదామంటే నా వాయిస్ బాగుంటుందని నేనే చెప్పుకోవాలా. మాట్లాడడానికి బాగుంటుంది, బట్ సాంగ్స్ కాదు. నా సాంగ్స్ మీకు ఒకటి చెప్పేదా, నాకు సాంగ్స్ రాకపోయినా కొని నేను స్కూల్ చదివేటప్పటి నుండి సార్ వాళ్ళైతే సాంగ్స్ పాడమనే వాళ్ళు నన్ను. ఇంకా చెప్తా, ఇంకా కొంతమంది వేరే వీడియోలో చెప్తా, నెక్స్ట్ వీడియోలో. సార్ వాళ్ళైతే గీత సాంగ్ పాడు సార్, నాకు రా సార్ అట్లా ఎక్కువ అడిగేదాన్ని. ఎక్కువ సార్లతోనే స్పెండ్ చేసేదాన్ని. అంటే సార్ వాళ్ళు, మేడమ్స్ అందరూ. నేను ఎట్లా ఉన్నానంటే సన్నగా, పొడుగ్గా, పుల్ల జుట్టు, కీల గొంతు అలా ఉండడం వల్ల సార్ వాళ్ళకి కొంచెం బాగా నచ్చేసేదాన్ని. నచ్చడం ఏమో కానీ ఏమనేవాళ్ళు కాదు ఫస్ట్ వాళ్ళు నన్ను. యాడుండే గై గోల యాడుంటే ఆడ పక్కలు ఇకలు అట్ట అంటారు అందరూ. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయినా కానీ, ఇప్పటికైనా కానీ, ఎప్పుడు చూడు మీట్ అయినామా ఇంకా నవ్వులు అట్లా. అంటే సెటైర్లు ఎట్టొస్తాయి నీకు అటు అంటారు వాళ్ళు. ఏదైనా మాట్లాడారు నువ్వు టక్ 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 ఫట్ అని పడిపోతూ ఉంటాయి మాటలు. అవి ఎట్టొస్తాయో నాకు కూడా తెలీదు చెప్పాలంటే. వాళ్ళంతా నీకు ఎట్టొస్తాయి అంతెందుకు కాలేజీలో కానీ, స్కూల్లో కానీ మేడమ్స్, సార్లు వాళ్ళు అందరు ఎప్పుడు అడిగేవాళ్ళు, నువ్వు ఎట్ట వేస్తావు ఎట్ట మాటలు ఫట్ అని పెడతా ఉంటావు. సార్ నేను కూడా అదే ఆలోచిస్తున్నా సార్ అక్కడ చెప్తా నేను. ఒక సార్ ఉన్నాడు, ఆ సార్ అయితే ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు కాలేజీలో లెక్చరరు, ఎట్లా వాడుతావు ఇంత కౌంటర్లు అని అంటాడు. సార్ నేను మీ అంత చదువుకోలేదు కదా సార్, అందుకని
అందుకనే సార్ కౌంటర్లు ఇటు పడతాయి అని అంట. ఈ టాలెంట్ ఏదో చదువులో చూపిస్తే క్లాస్ ఫస్ట్ ఉండవా అటు అంటారు. సార్ చదువుకి మాటలకి అస్సలు సంబంధం లేదు సార్ అని అంట నేను. మాటలు అవే వస్తూ ఉంటాయి సార్, చదివితే కష్టపడి చదవాలి నేను అటు చెప్పేదాన్ని. మీ ఫ్రెండ్స్లో కూడా ఉంటారు కదా, ఎవరో ఒకరన్నా ఉంటారులే మీ గ్యాంగ్లో, ఫట్ ఫట్ అని మాట పడిన వెంటనే టప్ టప్ అని వేసేసేవాళ్ళు కౌంటర్లు. మాకు నేను స్కూల్లో చదివేటప్పుడు ఒక అమ్మాయి ఉండింది. ఆ పాప ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే చాలు అప్పుడే కరెక్షన్ చేస్తుంది చదువు. ఇలా కాదు మాట్లాడాల్సింది అలా మాట్లాడాలి అని. మేము అట్లా మాట్లాడేదానికి ఏమన్నాం కానీ కొన్ని మిస్టేక్లు అవుతూ ఉంటాయి. నేనెట్టంటే నేను కౌంటర్లు మాత్రం ఏదైనా అన్నారా దానికి వెంటనే కౌంటర్ సెకండ్ పడాల్సిందే కౌంటర్ అట్ట. అది బై బర్త్ బ్లడ్లో ఉన్నది. ఎందుకంటే మా డాడీ కూడా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఆల్మోస్ట్ మా అందరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే. అందుకని మాతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు కూడా మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ స్మైలీ ప్లేస్తోనే ఉంటారు. ఓకే గైస్, మీ దగ్గర అట్లే ఉన్నారా? అలా స్మైలీ ఫేస్ మెయింటైన్ చేయాలంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళే ఎక్కువగా వాళ్ళ పక్కనే ఉండాలి గైస్. ఓకే గైస్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇంకా కొన్ని విషయాలు. ఓకే బాయ్.